నమస్కారం అండి. నా పేరు మంచాల రమేష్, లోకో పైలట్ మెయిల్ ఎక్స్ప్రెస్ కాజీపేట్, అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీగా డిఎంఆర్కేఎస్ సికింద్రాబాద్ డివిజన్లో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను ముఖ్యంగా మన రన్నింగ్ స్టాఫ్ సమస్యలని డిఎంఆర్కేఎస్ ద్వారా రైల్వే అడ్మినిస్ట్రేషన్కు చేరవేసేలాగా ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా రన్నింగ్ స్టాఫ్ యొక్క సమస్యలు ఏంటంటే పీరియాడికల్ రెస్ట్ అండి. అంటే వారాంతపు సెలవు 6 రోజులు పనిచేసిన తర్వాత 7వ నాడు రెస్ట్ ఇవ్వాలి. మాకు ఆ రెస్ట్ సరిగా దొరకట్లేదు. ఎప్పుడైతే వారంలో రెస్ట్ ఇస్తున్నారో మాకు 30 గంటలు రెస్ట్ ఇచ్చేసి మా నార్మల్ హెడ్ క్వార్టర్ రెస్ట్ ఏదైతే ఉందో 16 గంటలు ఇవ్వట్లేదు. దీనివల్ల రన్నింగ్ స్టాఫ్ చాలా స్ట్రెస్కి లోనై పనిచేస్తున్నారు. ఎక్కడైతే రన్నింగ్ స్టాఫ్కి మేము ఆన్లైన్లో రాత్రనక పగలనక డ్యూటీ చేస్తుంటాము. ప్రతి డ్యూటీ తర్వాత మేము రాత్రి డ్యూటీ చేసి వచ్చి డే టైంలో పడుకున్నప్పుడు మాకు విశ్రాంతి పూర్తిగా దొరకదు. మిగతా కేటగిరీస్లో ఫుల్ నైట్ పడుకున్నప్పుడు 7 నుండి 8 గంటలు నిద్రపోతుంటారు. మేము నేచర్కి అగెనెస్ట్గా పడుకున్నప్పుడు మేము 3 గంటలు 2 గంటలు అంతే నిద్రపోతుంటాము. దీన్ని ఒకసారి డ్యూటీ చేసిన తర్వాత అలసట తీర్చుకోవడానికి ఒకసారి అవుతుంది. మళ్ళీ ఒక 2 గంటలు 3 గంటలు మళ్ళీ డ్యూటీకి పోయే ముందు ఫ్రెష్నెస్ ఉండాలి అని మళ్ళీ ఒక 2 గంటలు నిద్రపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ రెస్ట్ ఆ స్ట్రెస్ అనేది ఒక వారంలో క్యూమిలేట్ అవుతూ పోతుందండి. ఈ క్యూమిలేట్ అవుతూ పోతున్న వాళ్ళకి వారాంతపు సెలవు అనేది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా కానీ ఒక రిఫ్రెష్మెంట్, ఒక స్ట్రెస్ అంతా ఫ్రీగా కావడానికి ఉపయోగపడుతుంది. కానీ అది రన్నింగ్ స్టాఫ్కి పూర్తిగా దొరకట్లేదు. మా ప్రతి వారం 16 గంటల రెస్ట్ని కర్టైల్ చేసి ఓన్లీ 30 గంటల రెస్టే ఇస్తున్నారు. కాబట్టి దాన్ని 16 + 30 46 గంటల రెస్ట్ ఇవ్వాల్సిందిగా మేము ఈ డిఎంఆర్కేఎస్ తరపున విన్నవించుకుంటున్నాము. అలాగే మేము ఎక్స్ప్రెస్లో పనిచేసే రన్నింగ్ స్టాఫ్ ఒక్కసారి ఆన్ డ్యూటీ వేశారా ఆఫ్ డ్యూటీ వరకు మాకు ఇంటర్వెల్ అంటూ ఉండదు. ముఖ్యంగా ఏదైనా స్టేషన్లో 1 నిమిషం ఆగినప్పుడు మేము ట్రైన్ దిగేసి ఇంజన్ చెక్ చేసుకుంటాం తప్ప మాకు ఇంటర్వెల్ అనేది ఏమి ఉండదు. మాకు భోజనం టైం ఉండదు, మాకు నేచర్ కాల్ కానీ టైం ఉండదు, దేనికి టైం ఉండదండి. ఈ డ్యూటీలో ఉన్నంతసేపు మేము చేసేది ప్రతి సెకండ్ కంటి మీద నిద్ర లేకుండా, తర్వాత చెవులు శబ్దాలు వింటూ ఉండాలి. ఎందులో ఏదైనా ఏ ఇంజన్లో అయినా కానీ దేనిలో అయినా కానీ అన్యూజువల్ సౌండ్ వినపడితే మేము వెంటనే అలర్ట్ అయ్యి దాన్ని అటెండ్ కావాల్సి ఉంటుంది. అలాగే ముక్కు, చెవులు, శరీరం కూడా పనిచేస్తుండాలి. ఎక్కడైనా స్మోక్ వచ్చిందా ఇమ్మీడియట్గా మేము వెళ్ళి అది ఫైర్గా మారకముందే దాన్ని అటెండ్ కావాలి. ఏదైనా ఇంజన్లో లోపం వస్తే ఎమ్మటే ట్రైన్ ఆపేసి దాన్ని అటెండ్ కావాలి. మనకి ట్రైన్ రిపేర్ మెయింటైన్ చేసే స్టాఫ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. కాబట్టి అది ఎక్కడ వచ్చింది, ఏం ప్రాబ్లం అనేది మేము ఐడెంటిఫై చేసి ఆ పర్టిక్యులర్ దాన్ని రెక్టిఫై చేసి పనిచేయాల్సి ఉంటుంది. ఇలా చాలా స్ట్రెస్తో కూడుకున్న ఉద్యోగం రన్నింగ్ స్టాఫ్. కాబట్టి ఈ వారాంతపు సెలవు సరిగా ఇవ్వట్లేదు. అంతేకాకుండా కోచింగ్ ట్రైన్లో మనకి రెస్ట్ ఉండదు. కాబట్టి ఇప్పుడున్న వర్కింగ్ అవర్స్ HOER అంటారు, అవర్స్ ఆఫ్ వర్కింగ్ అండ్ రెస్ట్ రూల్స్, దాని ప్రకారం రన్నింగ్ స్టాఫ్ అనేది రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి ఇంటెన్సివ్ కేటగిరీలో వస్తుంది. కానీ మమ్మల్ని కంటిన్యూస్ కేటగిరీలో ఉంచి 8 గంటల నుండి 10 గంటల వరకు పనిచేపిస్తున్నారు. దాన్ని ఇంటెన్సివ్ కేటగిరీలో పెట్టి 6 గంటల లోపలనే ఎక్స్ప్రెస్ వాళ్ళని డ్యూటీ దింపే విధంగా చూడాలండి. ఇంకొక విషయం ఏంటంటే గూడ్స్ వర్కింగ్లో ఒక్కొక్కసారి 15 నుండి 18 గంటల వరకు కూడా పని చేపిస్తున్నారు. ఈ మధ్య రైల్వే బోర్డుకి రిపీటెడ్గా విన్నవించడం వల్ల 14 గంటలకి పనిని కుదించారు. 14 గంటలు అంటే మీరు ఆలోచించుకోండి, చాలా ఎక్కువ. అది మిగతా వాళ్ళు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు 8 గంటలు పనిచేస్తారు. దానికి పొద్దున లంచ్ ఒక ఇంటర్వెల్, లంచ్కి మార్నింగ్కి మధ్యలో టీ ఇంటర్వెల్, మళ్ళీ లంచ్కి ఈవినింగ్కి మళ్ళీ ఒక టీ ఇంటర్వెల్ ఉంటుంది. ఇలా మాకు ఏ ఇంటర్వెల్ ఉండదండి. మేము ఆన్లైన్ పనిచేస్తూ ఉంటాము. గూడ్స్ వాళ్ళకి 8 గంటల లోపలనే వాళ్ళని డ్యూటీ దింపాలని, లేదంటే వాళ్ళకి 8 గంటల తర్వాత ఓవర్ టైం కట్టించి ఇవ్వాలని నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా
మేము కంటిన్యూస్ 4 nights వర్క్ చేయవచ్చు అని రైల్వేలో ఒక రూల్ ఉంది. మేము డిఎంఆర్కేఎస్ ద్వారా 2 నైట్ల కంటే ఎక్కువ పని చేయడం వల్ల సేఫ్గా పని చేయలేరు అనేది రైల్వే అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకువెళ్తున్నాము. ఇంకొక విషయం, మేము ఆన్లైన్లో ఈరోజు డ్యూటీకి వెళ్తే మళ్ళీ రేపు కానీ మరుసటి రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజుల తర్వాత కానీ హెడ్ క్వార్టర్కి వస్తుంటాము. దీన్ని 36 గంటల లోపల, ఇప్పుడు నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కువైపోయినాయి, మనకు 36 గంటల్లో తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ 72 గంటలు అనేది స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూలు, కానీ దాన్ని కూడా మార్చాలని HOIR మార్చాలని మేము డిఎంఆర్కేఎస్ ద్వారా కోరుకుంటున్నామండి. అంతేకాకుండా ఇదివరకు మాకు ట్రైన్ వర్కింగ్ అప్పుడు ఒక టూల్ బాక్స్ ఉండేదండి. దాన్ని ఒక బాక్స్ బాయ్ ఇంజన్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు దాన్ని బాక్స్ బాయ్ ఉద్యోగాలు తీసేసారు. ఆ టూల్ బాక్స్ సిస్టమ్ తీసేసి టూల్స్ని లోకో పైలట్స్ని కానీ అసిస్టెంట్ లోకో పైలట్స్ని కానీ క్యారీ చేయమని చెప్తున్నారు. ఆల్రెడీ మేము 2 రోజులు డ్యూటీకి వెళ్తుంటాం కదా, మేము మా పర్సనల్ లగేజ్ బట్టలు కానీ మా ఫుడ్ కానీ వాటర్ కానీ దాదాపు 10 kg పైనే ఉంటుంది, అది క్యారీ చేస్తుంటాము. కాబట్టి ఆ టైంలో మేము ఇంకా టూల్స్ కూడా క్యారీ చేయటం కష్టమవుతుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ మాత్రం సేఫ్టీకి సంబంధించినవి క్యారీ చేస్తున్నాము. ఇవన్నిటిని మేము లోకోలోనే ఇంజన్లోనే టూల్ బాక్స్గా పెట్టాలనేది రన్నింగ్ స్టాఫ్ తరఫున డిఎంఆర్కేఎస్ తరఫున రైల్వే అడ్మినిస్ట్రేషన్కి విన్నవిస్తున్నామండి. అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ రన్నింగ్ స్టాఫ్ నుండి నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళినప్పుడు నేను అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీగా ఒక రన్నింగ్ స్టాఫ్ సమస్యలు కాకుండా వేరే చూస్తున్నప్పుడు ఈ మన ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళు ఇదివరకు 30 సంవత్సరాలు పనిచేసి 42 గ్రేడ్ పేలో పీవే మేస్త్రి కింద రిటైర్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు 2800 గ్రేడ్ పేలోనే రిటైర్ అవుతున్నారు. ఇంజనీరింగ్ కార్మికులు అంటే రాత్రనక పగలనక పట్టాలని చూస్తూ ఉంటారు, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తల్లిదండ్రులందరికీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఈ మన దేశంలో ఎవరు ఏ ఆర్గనైజేషన్లో చూసినా కానీ వాళ్ళ తల్లిదండ్రులకి మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మనం కూడా రైల్వేలో తల్లిదండ్రులకి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని డిఎంఆర్కేఎస్ తరఫున కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రైట్ అండ్ ప్యాసింజర్ కాబట్టి మన తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి, తీర్థయాత్రలకు ఏదో వెళ్ళాలని. సంవత్సరానికి ఒక 2 సార్లు అయినా కానీ వాళ్ళకి పాస్లు కూడా రైల్వేలో ఫ్రీగా ట్రావెల్ చేసే మా అబ్బాయిని మేము రైల్వేలో జాయిన్ చేసినందుకు మమ్మల్ని మా అబ్బాయి తీసుకెళ్తున్నాడు, మా అమ్మాయి తీసుకెళ్తుంది అనే సంతృప్తి వాళ్ళకి కలిగే విధంగా పాసులు కూడా ఇప్పించాలని డిఎంఆర్కేఎస్ తరఫున మేము కోరుకుంటున్నాము. కాబట్టి నేను ఈ ఎలక్షన్స్లో రాబో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో అందరినీ రైల్వే కార్మికులందరినీ ఒక మార్పు దిశగా దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ యొక్క పిడికిలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా మీకు తెలుసు ఇతర సంఘాల నాయకులు పని చేయకుండా సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు. మా నినాదం అది కాదండి. దేశ్ కే హిత్ మే కరేంగే కామ్ ఔర్ కామ్ కే లియే లేంగే పూరా ధామ్. మేము దేశం కోసం పనిచేస్తాము, చేసిన పనికి పూర్తిగా రొక్కము అంటే జీతము తీసుకుంటామనేది దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ యొక్క నినాదము. కాబట్టి అందరినీ వేడుకునేది ఏంటంటే ఈసారి మార్పు దిశగా పిడికిలి గుర్తు మీద ఓటేసి ముట్టీకే ఉప్పర్ ఓటు దాల్కే డిఎంఆర్కేఎస్ को जीताओ. भारत माता की, भारत माता की, भारत माता की.